దేవుని నామానికి స్తోత్రములు. సమయం ఇచ్చిన దైవజనుడికి దేవాది దేవునికి నా వందనాలు తెలియచేసుకుంటున్నాను. మరి నేను ఇక్కడ ఈ స్థితిలో ఉన్నానంటే అది కేవలం దేవుని కృపే. మరి దైవజనురాలు ఇప్పుడు చెప్పిన విధముగా దేవుని చెప్పిన మాట ఏ మాట నిరర్థకం కాలేదు నా జీవితంలో. నేను ఒక అన్య కుటుంబం నుంచి రక్షింపబడ్డాను. అన్య కుటుంబంలో నుంచి రక్షింపబడి మరి ఎక్కడ ఉండాల్సిన నా బ్రతుకును ఒక డాక్టర్గా దేవుడు తీర్చిదిద్దాడు. అందుకు నేను దేవునికి కృతజ్ఞరాలుగా ఉన్నాను. మరి నాది ఎంబీబీఎస్ 2015 నుంచి 2020 వరకు నేను ఇక్కడ కూడా చదవలేదు. నాకు 10th ఇంటర్లో 98% వచ్చినప్పటికీ నాకు మరి దేనివల్ల ఇక్కడ సీట్ రాలేదో నాకు తెలీదు. కానీ నేను 9th క్లాస్ నుంచి నా ఎయిమ్ నేను ఒక డాక్టర్ అవ్వాలని చెప్పేసి మరి దేవుడు నన్ను అబ్రాడ్ నడిపించాడు. మరి రష్యా అనే ప్రాంతంలో నేను ఎంబీబీఎస్ చేయడం జరిగింది. అది అయిపోయిన తర్వాత లైసెన్స్ ఎగ్జామ్ రాశాను. లైసెన్స్ ఎగ్జామ్ మరి 100% రాసినప్పుడు 16,000 మెంబర్స్ రాసినప్పుడు ఓన్లీ 1,200 మెంబర్సే పాస్ అయ్యారు. అందులో నేను ఒక దాన్ని దేవునికి సాక్షిగా నిలబడ్డాను. అది అయిపోయిన తర్వాత నేను గుంటూరులో ఇంటర్న్షిప్ చేయడం జరిగింది ఒక డాక్టర్గా. అది అయిపోయిన తర్వాత 2022 జనవరికి నా ఇంటర్న్షిప్ అయిపోయింది. అప్పటి నుంచి ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు. ఒక పీజీ పోస్ట్ గ్రాడ్యుయేట్గా నేను ఉండాలని చెప్పేసి నా ఆశ ఉండేది. ఫస్ట్ కార్డియాలజిస్ట్ అవ్వాలని అనుకున్నాను. తర్వాత గైనకాలజీకి చేంజ్ చేసుకున్నాను. మరి నాకు గైనకాలజీ సీట్ కావాలి అని 2022 నుంచి నేను దేవుణ్ణి మొరపెడుతున్నాను. నేను 2022లో ఎగ్జామ్ రాశాను, 23లో రాశాను, 24లో కూడా రాశాను. 23, 24లో 22, 23లో రాసినప్పుడు నాకు 40,000 ర్యాంక్ వచ్చింది. ఏదో ఒక సీట్ వస్తుందిలే, కానీ నేను దేవునికి మహిమార్థంగా నిలబడాలంటే నేను ఒక గ్రేట్ పొజిషన్లో ఉండాలి, అప్పుడే నన్ను చూసి అనేకులు మారుతారు అని చెప్పేసి నేను పట్టుదలతో దేవుని అందే ఆశా నిగ్రహం కలిగి నేను జీవిస్తూ మరి 3వ సంవత్సరం కూడా రాయడానికి నేను సిద్ధపడ్డాను. మా తల్లిదండ్రులు కూరగాయలు అమ్ముకుంటూ నన్ను ఈ స్టేజ్కి తీసుకొచ్చారు. మరి మాదొక పల్లెటూరు. అక్కడి నుంచి మరి పల్లెటూరులో అనేక మాటలు వస్తాయి, మీ అందరికి తెలిసిందే. ఆడపిల్లని ఎందుకు చదివిస్తున్నారు, ఆడపిల్లని చదివించడం వల్ల మీకు ఏమొస్తుంది అని మాట్లాడినప్పటికీ కేవలం మా తల్లిదండ్రులు దేవుడిచ్చిన జ్ఞానం ద్వారానే నన్ను ఇలా చేయడం జరిగింది. మరి నేను 2024లో ఫస్ట్ జూన్లో ఎగ్జామ్ అని చెప్పారు. నేను ఇక్కడే విజయవాడలో లబ్బిపేట రోడ్లో స్టడీ హాల్లో ఉంటూ చదువుకుంటూ ఉన్నాను. మరి ఒకరోజు అమ్మతేజ మినిస్ట్రీస్ నుంచి నాకు కాల్ వచ్చింది. నేను అమ్మతేజ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్ పెట్టిన తర్వాత 200 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ ఉన్నప్పటి నుంచి నేను ఫాలో అవుతాను. ఆయన టెస్టిమోనీ ద్వారా, దైవజనుడి టెస్టిమోనీ ద్వారా నేను చాలా బలపడ్డాను. మరి విజయవాడ ప్రాంతానికి వస్తున్నారని చెప్పినప్పుడు నేనైతే వద్దామని అనుకోలేదు. మరి ఇట్లా దైవజనురాలు మీ మధ్యకి రాబోతున్నారని చెప్పేసి నాకు కాల్ వచ్చినప్పుడు మరి ఐ థింక్ ఐఎమ్ నాట్ ష్యూర్ మార్చ్ ఫస్ట్ మంతే నేను వచ్చినట్టున్నాను. వచ్చినప్పుడు మరి నేను ఆ లాస్ట్లో కూర్చొని ఉన్నప్పుడు దైవజనుడు నా దగ్గరికి రావడం జరిగింది. ప్రొఫెసీ మాట్లాడారు. ఆ ప్రొఫెసీ కూడా నేను మీకు వినిపిస్తాను. ఆయన చెప్పి ఉన్నారు, మరి ఏ కన్నీటితో ఉన్నావు, ఎన్ని శత్రువులు ఎన్ని పన్నాగాలు పన్నినా నువ్వు కోల్పోయిన 2 ఆశీర్వాదం నువ్వు పొందబోతున్నావు అని చెప్పినప్పుడు దైవజనుడు నా తల మీద చెయ్యించి ప్రార్థన చేశారు. నేను నమ్మి దాన్ని గట్టిగా రిసీవ్ చేసుకొని వెళ్ళాను ఎగ్జామ్ హాల్కి. జూన్ 23న నాకు ఎగ్జామ్ జరగడం జరిగింది. అప్పుడు జరగాలని చెప్పిన ఎగ్జామ్ ఆగస్ట్ మంత్లో పెట్టారు, మళ్ళీ పోస్ట్ పోన్ చేసి ఆగస్ట్ 11వ తారీఖు నేను ఎగ్జామ్ రాయడం జరిగింది. మరి నేను ఎగ్జామ్ హాల్లో వెళ్ళి కూర్చోగానే మొత్తం బ్లాంక్ అయిపోయింది. నాకేం అర్థం కాలేదు. నేను మంచిగా ప్రిపేర్ అయ్యానయ్యా, ఈసారైనా నాకు సీట్ ఇస్తావనే నమ్మకంతో నేను ప్రిపేర్ అయ్యి వచ్చాను. ఈ పేపర్ చూస్తే ఇలా వచ్చింది. నా నిందలు ఎప్పుడు కొట్టివేయబడతాయ్యా, మా తల్లిదండ్రుల స్థితి ఎప్పుడు మారుస్తావయ్యా అని నేను ప్రార్థన చేసి నేను అటెంప్ట్ చేయడం జరిగింది. లాస్ట్ 2 minutesలో నేను సబ్మిట్ చేయబోయేటప్పుడు నా కళ్ళ నుంచి ఆటోమేటిక్గా కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి. నేను దేవునికి అడిగాను, అయ్యా నువ్వు
నాకు ఈ కార్యం చేసి పెడితే జీవితాంతము నేను మనుషులకి సేవ చేస్తూ నీ సేవ చేస్తానయ్యా. నాకున్నది ఇంకేమీ లేదు, మనుషుల్ని నేను ఆశ్రయించట్లేదయ్యా, నీ వద్దకే నేను వచ్చి ఉన్నాను, నా గురి నువ్వే అని నేను ప్రార్థించుకొని సబ్మిట్ చేశాను. సబ్మిట్ చేసుకున్న తర్వాత మొన్న ఆగస్టు 23 నా రిజల్ట్ రావడం జరిగింది. ఫ్రైడే రోజు నైట్ 10 o'clock రిజల్ట్ వచ్చింది. అప్పుడే పడుకుందామని చెప్పేసి ఉన్నాను. నీట్ పీజీ రిజల్ట్స్ అవుట్ అని చెప్పారు. నా తండ్రి చెమటలు కారిపోతున్నాడు, నా తల్లి వేదనలో ఉంది. నేను ఏం తింటున్నానో ఏం చేస్తున్నానో నాకు తెలియని స్థితిలో ఉన్నాను. ఎగ్జామ్ అయిన దగ్గర నుంచి అయ్యా నా దశభాగం నేను నీకు అప్పు చెప్తాను, 2.5 గంటలు 3 గంటలు నీ సన్నిధిలో నేను గడుపుతానని చెప్పుకొని ఆగస్టు 12వ తారీఖు నుంచి ఆగస్టు 23 వరకు నేను 3 గంటల సమయం దేవుని సన్నిధిలో గడిపాను. నా గురించి నేను ప్రార్థన చేసుకోలేదు. అలాగే ఎంతో మంది ఉన్నారయ్యా, ఎంతో మంది నశించిపోతున్నారు యవ్వన కాలంలో, వాళ్ళకు కూడా కార్యాలు జరిగిస్తావయ్యా అని నేను వారి గురించి కూడా మొరపెట్టాను. మరి అనుకోని రీతిగా దేవుడు మరి ఎంతో బాగా రాసామని చెప్పుకున్న వాళ్ళకన్నా నాకు 95.5% ఇచ్చాడు. 2,25,000 మంది రాశారు, నాకు 10,000 ర్యాంక్ వచ్చింది. నేను ఏమాత్రము దీనికి కారకురాలని కాదు. ఈ స్టేజ్లో ఉన్నానంటే అది కేవలం దేవుని కృపే. దైవజనుడి వాక్కును నేను రిసీవ్ చేసుకున్నాను. నాకు ఈ సంవత్సరం వచ్చిన వాగ్దానం ఏంటంటే యెషయా గ్రంథము 44వ అధ్యాయము 3వ వచనము, నేను దప్పిక గలవాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించదను అని దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడండి. నేను ఎప్పుడు సండే చర్చ్కి వెళ్ళినా కూడా నేను ఇదే వాగ్దానం, ఇదే ప్రామిస్ కార్డ్ పట్టుకొని నేను ప్రేయర్ చేస్తూ వచ్చాను. దేవుడు ఒక్కసారి చెప్పిన మాట తరతరములు ఆయన నెరవేరుస్తూ ఉంటాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చెల్లి చెప్పిన సాక్ష్యం ఎంతమందికి అర్థమైంది? మరి జూన్ నెలలో వచ్చారా మీరు? మార్చ్లో ఫస్ట్ మంత్లో వచ్చారు. మరి విజయవాడ ప్రాంతంలో ఫస్ట్ మంత్ మరి మార్చ్లో నుంచే ప్రారంభించబడింది. విజయవాడ ప్రాంతంలో స్వస్థవుడి తైలాభిషేక ఆరాధన. మరి ఆరాధన జరిగిన తర్వాత వాక్యము చెప్తున్న సమయంలోనే మరి సేవకుడు మరి ఆ వాక్య క్రమములోనే ఆ హాల్ అంతా కూడా అనాయింటింగ్తో అలా తిరుగుతూ ఉన్న సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు సేవకుడి చెయ్యి, అది సేవకుడి చెయ్యి కదా, దేవుడి చేయండి, దేవుని చెయ్యి. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడదామా? గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. తను దేని గురించి అయితే, చెల్లి దేని గురించి అయితే బాధపడుతుంది, ఏ విషయంలో అయితే కృంగిపోయి ఉందో, మరి సేవకుడు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడి తనని ధైర్యపరిచున్నారు. ఒకసారి ఆ వీడియో చూద్దామా? ప్రతి ఒక్కరం విందాం. నీ కన్నీళ్ళు ఎవరు చూడట్లేదని నువ్వు బాధపడుతున్నావు. ఏంటి యేసయ్య నాకు ఈ వేదన? ఏంటి ప్రభువా నాకు ఈ వేదన అని బాధపడుతున్నా. కానీ నీ మీద ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా నా దేవుడు చూస్తున్నాడు. ఆమేన్. నీ కన్నీళ్లను నా దేవుడు చూస్తున్నాడు. ఆమేన్. నువ్వు ఒంటరిగా ఏడ్చితే దేవుడు చూస్తున్నాడు. నీ వేదనను దేవుడు చూస్తున్నాడు. నువ్వు గుండె పగిలి ఏడవడము దేవుడు చూస్తున్నాడు. దేవుని ప్రతినిధిగా ప్రవచిస్తున్నాను. కోల్పోయిన దీవెనలు నువ్వు పొందుకొనుదువుగాక. ఆమేన్. దేనికోసమైతే ఆరాటపడుతున్నావు, దేనికోసమైతే గుండెలు పగిలిపోయేటట్టు ఏడుస్తున్నావు, I prophesy in the name of Jesus. పొందుకో యేసునా. ఆమేన్. పొందుకో యేసునా. ఆమేన్. పొందుకో యేసునా. ఆమేన్. పొందుకో యేసునా. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రములు. నా పేరు కీర్తి, నేను డాక్టర్ని.
అండి. నేను తెనాల నుంచి వచ్చాను. మరి నేను అనుకోలేదు ఇక్కడికి వద్దామని చెప్పేసి. దేవుడు నన్ను ప్రేరేపించిన విధానంగా నేను ఈ మీటింగ్కి రావడం జరిగింది. మరి వాక్యం ద్వారా ఎంతగానో బలపడ్డాను. నిజంగా దేవుడు అంత ఆశ్చర్య కార్యాలు చేస్తాడని ఇక్కడ నేను చూసి నేను అనుభవించి ఉన్నాను. నాతో స్పష్టంగా దేవుడు మాట్లాడి ఉన్నాడు, నీకు నేను ఉద్యోగం దయచేయబోతున్నానని. మరి నేను పీజీకి 1 సంవత్సరం నుంచి ప్రిపేర్ అవుతున్నాను. నాకు గైనకాలజీ సీట్ కావాలని నేను దేవుడిని అడుగుతున్నాను. మరి దేవుడు దైవజనుడి ద్వారా ఆ ప్రవచనం మాట్లాడి ఉన్నాడు. అందుకే నేను చాలా సంతోషిస్తున్నాను. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా. హల్లెలూయా. నువ్వు దేని కొరకు అయితే ఆరాట పడుతున్నావో, దేని కొరకు అయితే ఎదురు చూస్తూ ఉన్నావో, అది నీ జీవితంలో జరిగించబోతున్నానని పరిశుద్ధాత్మ దేవుడు తన సేవకుడి ద్వారా మాట్లాడి ఉన్నారండి. హల్లెలూయా. వీడియో పెట్టిన దాని కింద నేను ఒక మెసేజ్ చదివాను. ఎడ్యుకేటెడ్ పీపుల్ ప్రొఫెసీని ఎలా నమ్ముతున్నారని చెప్పేసి. దేవుని లేఖనాలు ఏం సెలవిస్తున్నాయంటే, మీ ఎడ్యుకేషన్ నాకు ఇంపార్టెంట్ కాదు, ఫస్ట్ ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతికినప్పుడు అవన్నీ మనకు వస్తాయి అని చెప్పిన విధంగా నేను అనుకున్నాను. దుష్టుడు ఎంతగానో ప్రేరేపిస్తున్నాడు, కానీ లాస్ట్కి దావీదుకి గొల్యాతు పైన జయమిచ్చావు కదయ్యా, మాకు కూడా నువ్వు జైవిస్తావు అనే నమ్మకంతో నేను ఉన్నాను. అలాంటి ప్రొఫెసీ అలాంటి మాటలు పలికిన వాళ్ళకి నేను సాక్షిగా నిలబడ్డాను. ఇప్పుడు నేను చెప్పడానికే నేను వచ్చి ఉన్నాను. మార్నింగ్ నుంచి నేను ఏం తినను కూడా తినలేదు. నేను టైంకి సాక్ష్యాల టైం కల్లా టెస్ట్ మనీ నేను పంచుకోవాలి, అనేకులు దీని ద్వారా మారాలి అని చెప్పేసి నేను వచ్చి ఉన్నాను. అది అయిపోయిన తర్వాత తైలాభిషేకం చేయించుకోవడానికి మరి నేను ఇటు తిరిగి వచ్చాను. వచ్చినప్పుడు అన్న ఏంటన్నా నా పరిస్థితి, మరి అంటే నువ్వు నమ్మేసే చెల్లి, దేవుడు నీకు జాబ్ ఇచ్చేస్తున్నాడని చెప్పి ఉన్నాడు. అది కూడా నేను రిసీవ్ చేసుకున్నాను. అక్క దగ్గరికి వెళ్ళి, అక్క నాకు గైనకాలజీ సీట్ కావాలి అక్క, ప్రేయర్ చేయండి. తప్పకుండా చేస్తామమ్మా అంది. దేవుడు అనుకున్న రీతిగానే ఆయన మాట నిరర్థకం కాకుండానే నా పట్ల నెరవేర్చాడు. పొద్దుటి నుండి కూడా మాట్లాడుతున్న ప్రతి మాటను కూడా నేను రిసీవ్ చేసుకుంటున్నాను. అంతా నా జీవితానికి సంబంధించిందే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ చిన్ని సాక్ష్యం దేవుడు దీవించునుగా. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా. ఈ సాక్ష్యాలను ఎవరైనా తారుమారు చేయగలుగుతారా? చేయలేరండి. ఎందుకు? చెల్లి జీవితంలో కార్యం జరిగిందో తెలుసా? ఆమె దృఢంగా విశ్వసించింది. ఆమె దేవుడు చెప్పిన ప్రతి మాటన ప్రాఫెసీని ఆమె రిసీవ్ చేసుకుంది. ఆమె పొందుకుందని నమ్మింది. ఆమె జీవితంలో కార్యాన్ని చూడగలిగింది. గట్టిగా చప్పట్లు కొడదామా. ఎంత అద్భుతకరమైన సాక్ష్యం కదా. ఇంకా మరి కుమార్తె జీవితంలో మరి తను అనుకున్న రీతిగా గైనకాలజిస్ట్, రేపటి రోజున డాక్టర్ కీర్తి గైనకాలజిస్ట్. చాలామంది మరి చెల్లెళ్ళు ఆమె దగ్గరికి రాబోతూ ఉన్నారు. తన మాటల ద్వారా అనేక మంది ఆదరించబడబోతున్నారు, ఓదార్చబడబోతున్నారు. ఎంతమంది నమ్ముతూ ఉన్నారా? ఎస్. అక్కడ కూడా దేవుని ప్రేమను, దేవుని సువార్తను ప్రకటిస్తుందని మా ప్రార్థన. మరి ఖచ్చితంగా కార్యం జరుగుతుంది. ఆ డాక్టర్ కోట్ వేసుకొని, ఆ చెతస్కోప్ మెళ్ళ వేసుకొని, ఆ సీట్లో అలా కూర్చొని అనేక మంది మళ్ళీ ఇక్కడికి వస్తా. ఆమె దేవుడు నిన్ను దీవించిన గాక నాన్న. గాడ్ బ్లెస్ యూ. నువ్వు అనేక మంది యంగ్స్టర్స్కి ఆదర్శంగా నువ్వు నిలబడాలి. మా కోరిక, మా ప్రార్థన. గాడ్ బ్లెస్ యూ నాన్న. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడదామా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చాలా అద్భుతకరమైన సాక్ష్యం కదండి. నిజంగా మరి మన కన్నీళ్ళను చూసే దేవుడు ఆయన చూచుచున్న దేవుడు. ఆమెనని చెప్పండి. అనుకోవచ్చు చాలాసార్లు, నా కన్నీళ్ళని దేవుడు చూస్తూ ఉన్నాడా, నా నిందల్ని చూస్తూ ఉన్నాడా, నా వేదన చూస్తూ ఉన్నాడా. ఆమెకు ఎందుకంత వేదన తెలుసా? వాళ్ళ తల్లిదండ్రులు కూరగాయలు అమ్ముకుంటారంట, కూలి పని చేసుకుంటూ ఉంటారు. నేను ఎలా ఆయన మంచి చదువు చదివి వారికి మంచి పేరుని తీసుకురావాలి, మొదటిగా నా దేవునికి మహిమను తీసుకొని రావాలని ఆమె ప్రార్థన చేస్తూ ఉంది. అటు నమ్మకంగా చదువుతూ ఉంది. దేవుడిచ్చిన వాగ్దానాలని పట్టుకుందండి. హల్లెలూయా. సేవకుడు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు పలికిన ప్రతి మాటని ఆమె రిసీవ్ చేసుకుంది, ఎత్తిపట్టి ప్రార్థన చేసింది, తిరిగి తన జీవితంలో కార్యాన్ని చూడగలిగింది. ఆమె దేవుని నామానికి మహిమ.